ప్రైజ్ ది లార్డ్. ఆదాము దేవుడి నుండి ఎలా దూరం అయ్యాడో తెలుసుకుందాం. ఆదాము హవ్వలు దేవుడు వారి కోసం తయారు చేసిన అందమైన ఏదెనులో సంతోషంగా ఉన్నారు. వారిలో ఏ ఒక్కరికి దుస్తులు లేవు. అయితే ఇది వారు సిగ్గుపడేలాగా చేయలేదు. ఎందుకంటే లోకంలో పాపము లేదు. వారు తరచుగా తోటలో నడుస్తూ దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. అయితే తోటలో ఒక సర్పము ఉంది. వాడు చాలా కుయుక్తి కలిగిన వాడు. కుయుక్తి అంటే మోసం అని అర్థం. వాడు స్త్రీని ఇలా అడిగాడు, ఏదైనా తోటలో ఏ వృక్ష ఫలమునైనా తినకూడదని దేవుడు మీతో చెప్పాడా అని సర్పం స్త్రీని అడిగింది. ఆ స్త్రీ ఇలా జవాబిచ్చింది, ఈ తోటలో ఏ వృక్ష ఫలమునైనా తినవచ్చు అని దేవుడు చెప్పాడు. అయితే మంచి చెడుల తెలివితేటల నిచ్చు వృక్ష ఫలాలను తినకూడదని చెప్పాడు. అలాగూ తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారని చెప్పాడు. సర్పం స్త్రీతో ఇలా అంది, ఇది సత్యం కాదు. మీరు చావనే చావరు. మీరు ఈ ఫలమును తిను దినమున మీరు దేవుని వలె మారతారని, ఆయనకు వలె మంచి చెడులను తెలుసుకుంటారని దేవునికి తెలుసు అని స్త్రీని సర్పము మోసం చేస్తుంది. స్త్రీ తెలియక ఆ ఫలములు అందమైనవిగాను రమ్యముగాను ఉన్నాయని చూచింది. జ్ఞానము కలిగి ఉండాలని వాటిలో కొన్నిటిని తినింది. భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా ఆ ఫలాలను తిన్నాడు. వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి. వారు దిగంబరులుగా ఉన్నారని గుర్తించారు. అంజూరపు ఆకులతో కచ్చడములను చేసుకొని వారు తమ దేహములను కప్పుకోవడానికి ప్రయత్నించారు. వారు బట్టలు లేరని వాళ్ళు తెలుసుకొని ఆకులు వాళ్ళ ఒంటికి కప్పుకొని ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఆదాము హవ్వ. ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్నప్పుడు దేవుని స్వరాన్ని విన్నారు. వారిద్దరు చెట్టు మధ్య దాగుకున్నారు. అప్పుడు దేవుడు ఆదాము అని పిలిచాడు. ఎక్కడ ఉన్నావు అన్నాడు. అందుకు ఆదాము ఇలా జవాబిచ్చాడు, నీ స్వరమును వినునప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను గనుక భయపడి దాగుకొంటిని అని ఆదాము దేవుడికి జవాబిచ్చాడు. అప్పుడు దేవుడు ఇలా అడిగాడు, నీవు దిగంబరివని నీకు తెలియజేసిన వాడెవడు? నీవు నేను తినకూడదు అని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటివా? దేవుడు తినవద్దన్న వృక్షఫలములను నువ్వు తిన్నావా అని దేవుడు ఆదామును అడిగినప్పుడు ఆదాము వెంటనే ఇలా జవాబిచ్చాడు, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములను కొన్ని నాకు ఇవ్వగా నేను తిన్నాను అని దేవుడితో అన్నాడు. అప్పుడు దేవుడు స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని అడిగాడు. ఆ స్త్రీ సర్పం నన్ను మోసపుచ్చినందున నేను తిన్నాను అని జవాబు చెప్పింది. అందుకు దేవుడు సర్పముతో, నీవు శపింపబడ్డావు. నీ కడుపుతో ప్రాకుతూ మన్ను తింటావు. నీవును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. స్త్రీ సంతానము నిన్ను కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువని సర్పంతో అంటాడు దేవుడు. స్త్రీతో దేవుడు అన్నాడు, నీ ప్రసవ వేదనను నేను తప్పక అధికం చేస్తాను. నీ భర్త పట్ల నీకు వాంఛ కలుగుతుంది. అతడు నిన్ను ఏలుతాడని చెప్తాడు. ఆ మనుషులతో దేవుడు అన్నాడు, నీ భార్య మాట విని నేను నీకు ఆజ్ఞాపించి తినవద్దన్న చెట్టు ఫలాన్ని తిన్నావు గనుక నీకోసం భూమి శాపానికి గురి అయ్యింది. నీవు బ్రతికే కాలమంతా కష్టించి దాని ఫలము తింటావు. నీ ముఖాన చెమట వచ్చితే నీకు ఆహారం దొరుకుతుంది.
నిన్ను నేల నుండి తీయడం జరిగింది గనుక నీవు నేలకు వెళ్ళి చేరే వరకు ఇలాగే ఉంటుంది. నీవు మట్టివి, మట్టికి తిరిగి పోతావు. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఎందుకంటే ప్రాణమున్న మానవ జాతి అంతటికి ఆమె తల్లి. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, ఇదిగో ఈ మానవుడు మేలు కీడులు తెలుసుకోవటంతో మన వంటి వాడయ్యాడు. ఇప్పుడు ఇతడు తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలాలను తీసుకొని తిని శాశ్వతంగా బ్రతుకకూడదు. అందుచేత దేవుడు అతనిని ఏదెను తోట నుండి పంపివేశాడు. జీవవృక్షము ఫలాలను తినకూడదు ఉండడానికి జీవవృక్షం దగ్గరికి వెళ్ళి మార్గాన్ని కావలిగా ఉండడానికి శక్తివంతమైన దేవదూతలను ఉంచాడు. దేవుడు తినవద్దన్న వృక్ష ఫలములను మోసపోయి హవ్వ తినడం వల్ల ఆదాము దేవుడి నుండి దూరమైపోయింది.